పుంకాలుగా తన అనుకూల మీడియా ద్వారా ఈరోజు ప్రచారం చేయించడం. ఇది రాజకీయ లాభం కోసం తప్ప మరొక పరిస్థితి కాదు. ఈరోజు జగన్ గారి మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేయడంతో పాటు దానికి సంబంధించి కాకినాడ పోర్టు విషయంలో రాజకీయ లబ్ధి కోసం సుబ్బారెడ్డి గారి అబ్బాయి మీద, ఆయన కుమారుడి మీద, సాయిరెడ్డి గారి మీద, వీళ్ళందరి మీద ఏదో ఒక విధంగా ఒక తప్పుడు ఆరోపణలు చేసి వాటిల్ని ఎవరో ఒకరి దగ్గర తప్పుడు ఆరోపణలు చేయించి వాటి ఆధారంగా, ఆ ఫిర్యాదుల ఆధారంగా ఈరోజు కేసులు నమోదు చేసేటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి చంద్రబాబు నాయుడు గారు ఓడిగట్టడం జరిగింది. జగన్ గారి మీద, అదేవిధంగా మల్టీనేషనల్ కంపెనీ అరబిందోకు సంబంధించినటువంటి కంపెనీ మీద బురద చల్లడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్ వేశారు. దానిని ముందు రేషన్ బియ్యం, కాకినాడ పోర్టుకు సంబంధించి రేషన్ బియ్యం స్మగ్లింగ్ అన్నారు. ఆ తర్వాత అరబిందోకి సంబంధించి కాకినాడ పోర్టులో వాటాలు కొనుగోలు చేశారు కాబట్టి ఇష్ట ప్రకారం స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పని ఒక వార్తల్ని వ్యాప్తి చేయించారు. ఆ తర్వాత చివరికి ఆ పోర్టు లాక్కున్నారనేటువంటి దాని మీద కేసు పెట్టించి ఈరోజు ఏదో ఒక విధంగా ఆ కేసులో వీళ్ళందరినీ ఇరికించాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఒక అబద్ధాన్ని సృష్టించడం, దాన్ని ఏదో ఒక విధంగా వ్యాప్తి చేసి జనాల దృష్టి మరల్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడం, తనకు అనుకూలమైనటువంటి వ్యక్తుల చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టించి అధికార దుర్వినియోగానికి పాల్పడడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి నిత్యకృత్యంగా మారిపోయింది. ఈరోజు ఒక్కసారి ఈ పోర్టు గురించి చూస్తే, కాకినాడ సీ పోర్ట్ ఏదైతే ఉందో దీనికి స్వర్గీయ విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకారం చుట్టాడు, ప్రారంభించాడు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు దాన్ని కొనసాగించారు. ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులన్నీ కూడా దాదాపుగా 52 పైగా సంస్థలను అమ్మేసి తనకు సంబంధించినటువంటి మనుషులందరికీ కట్టబెట్టడం జరిగింది. ఆ భాగంలోనే కాకినాడ పోర్టుకు సంబంధించి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తి కేవీ రావు గారికి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఇది కేవీ రావు గారి చేతిలో పడిందో, ఆ పడిన తర్వాత 2019 ఎన్నికల్లో కూడా దీని గురించి సమాజంలో అనేక మంది విశ్లేషించారు, అనేక మంది ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో ఆ రోజు జనసేన అభ్యర్థిగా పోటీ చేసి జనసేన పార్టీ తరఫున ఆంధ్ర రాష్ట్రంలో నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద అనేక రకాలైనటువంటి విమర్శలు చేశారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఎగుమతులకి మీరు ఎంత ఎగుమతి చేశారు, కాబట్టి దీన్ని అనవసరంగా కట్టబెట్టారు మీ అన్యాయాలకి అని చెప్పి దాని గురించి మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్ కూడా ఒకసారి మీకే చూపిస్తే పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికలకు ముందు ఏం మాట్లాడారనేటువంటి దాని మీద కూడా స్పష్టత వస్తుంది.